నిజం నిర్భయంగా, నిజం దాగదు, వార్త ఆగదు. ఈ నెల 10వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం పిలుపు మేరకు 10వ తేదీన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి వైఖరికి నిరసనగా ఈరోజు ఆ రోజున జైల్ బోరో కార్యక్రమానికి సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే 2014లో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ దాదాపు ఈ 12 సంవత్సరాల పాలనలో చాలా దుర్మార్గమైనటువంటి నియంతృత్వంతో కూడినటువంటి పాలన అందిస్తూ ఉంది. ప్రజాస్వామ్య విలువలను తొందరదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ద్రోహులుగా, దేశద్రోహులుగా, అయితే ముస్లిం మైనార్టీలను కించపరిచే భాషను ఉపయోగించే పద్ధతిలో ఈరోజు ఎన్డీఏ పాలన ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలా దుర్మార్గమైన చట్టాలు స్వాతంత్రం అనంతరం ఈ దేశంలో కార్మిక వర్గం సాధించుకున్నటువంటి హక్కును కాలరాచే పద్ధతిలో 4 లేబర్ కోడ్లు తీసుకురావడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. దీనివల్ల రాబోయే రోజుల్లో కార్మికులకు దేశంలో హక్కులు లేకుండా పోతాయి. కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసేటువంటి, ఒక రకంగా చెప్పాలంటే బానిసలుగా మార్చేటువంటి చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. దానికి నిరసనగా ఈరోజు జైల్ బోరో కార్యక్రమాలకి కార్మిక వర్గం సిద్ధమవుతుంది. అదే పద్ధతుల్లో అమెరికాతో ట్రేడ్ ఒప్పందం, ఒక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాం. ఈ వాణిజ్య ఒప్పందం యొక్క సారాంశం ఏమంటే అమెరికాలో పండేటువంటి అన్ని పంటలను మన భారతదేశంలో దిగుమతి చేసుకోవడానికి సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చేటువంటి ఒక ఒప్పందం ఇది. అంటే అమెరికాలో ఉండేటువంటి కోడికాళ్ళు, లేకపోతే వ్యర్థ పదార్థాలు అక్కడ అనేక దిగుమతి చేసుకున్నటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారతదేశం రైతాంగానికి అనేకమైన కష్టాలు వస్తాయి. ఈ నేపథ్యంలోనే ఆ ట్రైన్ రద్దు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొన్న భారతదేశంలో చూసాం, ఉల్లి రేట్లు దారుణంగా పడిపోయి ఇప్పటికి కూడా ఇది పండించే పంట గిట్టుబాటు లేవు. ఈ పద్ధతిలో మరీ ట్రేడ్ ఒప్పందం ద్వారా, అమెరికాతో వాణిజ్య ఒప్పందం ద్వారా వాళ్ళ దిగుమతులు చేసుకుంటే మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు కూడా నిలబడే అవకాశం ఉంది. అదే పద్ధతిలో మరి ఈ సంవత్సరం కరువు నేపథ్యంలో మరి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లే ఉపాధి హామీ పనులు కల్పించాలా, ఉపాధి హామీలకు 200 రోజులు పని కల్పించాలా, 600 రూపాయలు వేతనం ఇవ్వాలన్నటువంటి ఇట్లాంటి డిమాండ్ల మీద రేపు 10వ తారీఖున పెద్ద ఎత్తున జైలు బోరో, మమ్మల్ని జైల్లోనే పెట్టండి, ఈ దేశంలో ఉన్నటువంటి రైతులను, కార్మికులను, వ్యవసాయ కూలీలను కాపాడనే పద్ధతిలో చేస్తూ ఉన్నాం. ప్రజానీకం అంతా కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు మరి రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.